హాయ్ అండి అందరికీ. ఈరోజు క్యాటరింగ్ ఏ ఊరు అనుకుంటున్నారా? మా వాళ్ళందరూ పొద్దున్నే వెళ్ళిపోయారండి. నేనైతే కొంచెం లేటుగా లేచాను ఈరోజు. అందుకని వెళ్తున్నాను ఒక్కనే బండి మీద. కొల్లూరు అండి. ఈరోజు కలియా ఎలా చేశానో చూపిస్తాను. దాంతోపాటు అక్కడ జరిగినవి మొత్తం మీకైతే చూపిస్తాను. ముందుగా 1/2 కేజీ శనగ నూనె అయితే పోసుకుని 4 పలావాకులు, ఒక 15 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసుకుని చీలికగా కట్ చేసిన ఉల్లిపాయ వేసుకుని అవి కాలక ముందే కలర్ రాకముందే గోల్డ్ కలర్ రాకముందే పసుపు అయితే వేసుకోవాలి. ఇలా నీట్గా కలదిప్పుకుంటూ ఉండాలండి. మీకు కలియా అంటే ఇష్టమా? అయితే కామెంట్ చేయండి. అయితే సొరకాయ ముక్క, క్యారెట్ ముక్క చక్కగా కట్ చేసుకుని ఇందులో వేసేసుకున్నాం. తరువాత టమోటా ముక్కలను కూడా వేసుకున్నామండి. ఇది కొన్ని ఏరియాల్లో కలియా అంటారు, కొన్ని ఏరియాల్లో కట్ట అంటారు, చాలా రకాలుగా అయితే పిలుస్తారు వీటిని. ఇప్పుడైతే ఒక 1/2 కిలో కల్లుప్పు అయితే వేసేసాము. ఇది 500 మందికి కలియా అయితే చేయడం జరుగుతున్నది. ఇది పర్టికులర్గా ఫాలో అయ్యి మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చండి. కొలతలు తగ్గించుకుని చక్కగా మంచి టేస్ట్గా అయితే ఉంటుంది. తర్వాత కరివేపాకు చీలికగా కట్ చేసి పెట్టుకున్నాం. పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము. చక్కగా తిప్పుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అడుగు పట్టకూడదు కదా. అయితే 1 కేజీ అల్లం చిన్నులపై పేస్ట్ అయితే వేసేసాము. ఇందులో మన గురించి తెలుసుగా 2 రకాల కారాలు అయితే వాడతాం. అలాగే ఒక గుడ్డు కారం 1 పావు కిలో, మసాలా కారం 1 పావు కిలో వేసుకుని చక్కగా వచ్చిన తర్వాత కరెక్ట్గా ఇక్కడ మనకి ఎన్నైతే కొలతలు ఉంటాయో అన్ని బకెట్ల వాటర్ అయితే పోసుకున్నాను. మావోడైతే ఈలోపు పక్కన పొయ్యి మీద గోంగూర అయితే చేసేస్తున్నారండి వీళ్ళు. మీకు గోంగూర చికెన్ ఇష్టమా, గోంగూర రొయ్యలు ఇష్టమా చెప్పండి. కస్తూరి మేతి, పుదీనాకు, కొత్తిమీర అయితే వేసుకుని బాగా ఉడకపెట్టుకోవాలి. ముక్క కొంచెం ఉడికిన తరువాత చీలికగా కట్ చేసుకున్న, అంటే బారుగా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా ఇందులో అయితే వేసుకోవాలండి. మేమైతే 2 కేజీలు వేసాం. ఇప్పుడైతే బెల్లం గడ్డేస్తున్నాం కదండి. బెల్లం అనేది అన్ని ఏరియాల్లో ఏరు, మీకు నచ్చితే వేసుకోవచ్చు. మా ఏరియాలో మాత్రం కలియాలో కానీ సాంబార్లో కానీ కంపల్సరీగా బెల్లం అయితే వేస్తారు. ఇలా తిప్పుకొని కూసేపు వదిలేసేయాలండి. తరువాత నేను ఇందాక చెప్పాను కదా, అది మసాలా కారం, ఇది గుడ్డు కారం. గుడ్డు కారం అనేది కొంచెం లేటుగా వేసుకుంటేనే బాగుంటుంది. తరువాత 8 కేజీల పచ్చిపప్పు బాగా ఉడకపెట్టుకుని గ్రైండింగ్ చేసిన మిశ్రమం అండి ఇది. ఇలా పోసుకొని చక్కగా తిప్పుకోవాలండి. చిక్కగా ఉంటేనే బాగుంటుంది, మరీ నీళ్ళు ఎక్కువ పోసుకుంటే అంత టేస్ట్ అయితే రాదు. చక్కగా తిప్పుకొని ఈ వీడియో కనుక మీరు అందరూ చూస్తుంటే మీది ఏ ఊరో కామెంట్ చేయండి, మీకు ఇష్టమైన వంట ఏంటో కామెంట్ చేయండి. కానీ మర్చిపోవద్దు, నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో పక్కనైతే 80 కేజీల చికెన్ అన్నయ్య ఒకటే గిన్నెకి వేసేసాడండి. కానీ ముక్క నలగల నీట్గా అయితే ఉంది చికెన్, భలే టేస్ట్ ఉంది. నేనైతే టేస్ట్ చూశాను. చికెన్లో పొడి మసాలా కూడా వేసేసాడు అన్నయ్య. నూనె చక్కగా పైకి తేలుతూ ముక్క అయితే అయిపోవచ్చింది. కొంచెం ఉప్పు తగ్గిందనిపిస్తే ఉప్పు కూడా వేసుకోవడం జరుగుతుంది. మనకి ఒక సబ్స్క్రైబర్ మాత్రం కానీ నాకన్నా ఎక్కువగా ఛానల్ని ఫాలో అవుతుందని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో అన్న 1 కేజీ మటన్ క్యాటరింగ్ స్టైల్ ఎట్టా చేయాలి చెప్పండి అన్న అంటాను. కానీ కుదరతలేదమ్మా చేయడానికి. కంపల్సరీగా ఈ తాపైతే నేను మీకు చేసి చూపిస్తాను. 1 కేజీ మటన్ ఎలా వండానో కంపల్సరీ నీకోసమైనా సరే నెక్స్ట్ ఆదివారమే పెడతానమ్మా నీకోసం. దయచేసి అర్థం చేసుకో ప్లీజ్ అండి. నా ఛానల్ని సపోర్ట్ చేసిన మీ అందరికీ వందనాలండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లైక్ కొట్టండి, గంట కొట్టండి.